నా పని నేను నా షాపు, మా వర్క్, సైడ్ పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ వెళ్తా. నా అందుబాటులో నా అవైలబుల్గా అయితే ఇవే ఉన్నాయి, చేసుకుంటూ వెళ్తా. దాని నుంచి ప్రాఫిట్ వచ్చినా రాకపోయినా ఒక నమ్మకం ఏంటి అంటే, నా కష్టం నాకు ఈరోజు గాడ్ హెల్ప్ చేస్తాడని నమ్మకం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఎవ్వరు హెల్ప్ వచ్చేది కాదు. హెల్ప్ రాక చాలా బాధపడ్డాను. చివర మినిట్లో నేనున్నాను, హెల్ప్ చేసేవాడు. అలా నా లైఫ్లో చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ నేను తీసుకోబట్టే కదా ఈరోజు ఎంత స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నా. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను, బట్ కొంచెం చేస్తాను ఉంటే నా కష్టాన్ని తగ్గ ప్రతిఫలం కొంచెం లేట్ అయినా పైవాడిస్తాడు. అది నమ్మకము, ఇంకేదో ఎక్సెట్రామో నాకు తెలియదు. నా ప్రతిఫలం మాత్రం వడ్డీతో సహా గాడ్ నాకు ఇస్తాడు. ఈరోజు పూలమ్మితే లాభం రాకపోవచ్చు, కొట్టు షాప్ పెడితే లాభం రాకపోవచ్చు. అయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. దేవుణ్ణి అడిగేది ఒక్కటే, స్ట్రాంగ్గా ఉండాలి. నాకున్న రెస్పాన్సిబిలిటీని నేను చేయగలిగినంత వరకు చేయాలి, చేస్తూనే వెళ్తా, ఎక్కడా స్టాప్ చేయకుండా. నాకు శక్తి ఉన్నంతవరకు, చెయ్యగలిగినంత వరకు, కష్టపడినంత వరకు. నేను ఒక పని అనుకుంటే, నాకు నచ్చితే అది ఎంత కష్టమైనా చేస్తాను. నచ్చకపోతే అస్సలు ఇంపాసిబుల్గా పని చేయడానికి వెనకాక చేయను. కాబట్టి మనం ఒక పని అనుకుంటే పట్టుదలగా ఆ పని చేయాలి. లాభం రాలేదని ఆగిపోకూడదు. ఒకరోజు వస్తుంది, దేనికైనా టైం రావాలిగా. టైం వచ్చే వరకు మనం ఉండాలి కదా. ఏమో మంచి గిఫ్ట్ ఇస్తాడేమో గాడ్, అది పొందుకోవడానికి నువ్వు ఉండాలి కదా.